Yeah, good morning students. Today we are discussing about long problem admission of a partners. Okay, well మనం లాంగ్ ప్రాబ్లం చేస్తున్నామా. సో దాంట్లో మనకి ఫస్ట్ మెథడ్ వచ్చేసి రీవాల్యుయేషన్ అకౌంట్ అండ్ పార్ట్నర్స్ క్యాపిటల్ అకౌంట్ అండ్ న్యూ బ్యాలెన్స్ షీట్. ఓకే, రీవాల్యుయేషన్ అకౌంట్, partners capital accounts and new balance sheet. So we are preparing now. So question చూడండి అమ్మ ఇక్కడ. The following is the balance sheet of Ramu and Mohan. The following is the balance sheet of Ram and Mohan. Their profit sharing ratio is 3:2 as on 1/1/2015. As on 1/1/2015. Okay. సో ఇక్కడ రామ్ అండ్ మోహన్ అనేవాళ్ళు పార్ట్నర్స్. సో టూ పార్ట్నర్స్, దే ఆర్ షేరింగ్ ప్రాఫిట్ అండ్ లాసెస్ ఇన్ ద రేషియో ఆఫ్ 3:2. సో లయబిలిటీస్ అమౌంట్ అండ్ అసెట్స్ అమౌంట్. లయబిలిటీస్ చూడండమ్మా, సండ్రీ క్రెడిటార్స్ 15,000, రామ్స్ క్యాపిటల్ 10,000, మోహన్స్ క్యాపిటల్ 35,000. ఓకే, sundry creditors 15,000, Ram's capital 10,000, Mohan's capital 35,000. Next, assets, building 18,000, plant and machinery 15,000, stock 12,000, debtors 10,000, bank 5,000. Okay, ఏమేమి ఇచ్చారమ్మా? ప్లాంట్ అండ్ మెషినరీ, బిల్డింగ్, స్టాక్, డేటాస్ అండ్ క్యాష్. సో ఫిక్స్డ్ అసెట్స్ అండ్ కరెంట్ అసెట్స్. సో దీస్ బ్యాలెన్స్ షీట్ ఈజ్ యూస్డ్ ఫర్ టు క్యాలిక్యులేట్ క్యాపిటల్ ఎంప్లాయిడ్. సో మనం క్యాపిటల్ ఎంప్లాయిడ్ క్యాలిక్యులేట్ చేయడానికి బ్యాలెన్స్ షీట్ అనేది యూజ్ అవుతుంది. అండ్ ఎట్ ద సేమ్ టైం మనం ఇక్కడ న్యూ బ్యాలెన్స్ షీట్ని ప్రిపేర్ చేయాలి. అండ్ రీవాల్యుయేషన్ అకౌంట్. సో రీవాల్యుయేషన్ అకౌంట్లో ఏంటమ్మా? అసెట్స్ అండ్ లయబిలిటీస్. అసెట్స్ ఇంక్రీజ్డ్ ఆర్ డిక్రీజ్డ్, లయబిలిటీ ఇంక్రీజ్డ్ ఆర్ సో ఇక్కడ అసెట్ ఇంక్రీజ్ అవుతుందా డిక్రీజ్ అవుతుందా అని బ్యాలెన్స్ షీట్లో మనం ఫైండ్ అవుట్ చేయాలి. సో మనకు అడ్జస్ట్మెంట్స్ ఇస్తారు, ఆ అడ్జస్ట్మెంట్ అండ్ బ్యాలెన్స్ షీట్ అమౌంట్ని మనం ఇక్కడ కంపేర్ చేసుకొని ఇంక్రీజ్ ఆర్ డిక్రీజ్ అని ఫైండ్ అవుట్ చేయాలి. ఓకే, సో అడ్జస్ట్మెంట్ చూడండి అమ్మా. ఆన్ దిస్ డేట్ శ్యామ్ వాజ్ అడ్మిటెడ్ ఆన్ ద ఫాలోయింగ్ టర్మ్స్. సో ఇక్కడ ఆల్రెడీ ఎగ్జిస్టింగ్ పార్ట్నర్స్, ఓల్డ్ పార్ట్నర్స్ ఎవరు? రామ్ అండ్ మోహన్, రైట్? రామ్ అండ్ మోహన్ ఆర్ పార్ట్నర్స్ అండ్ దే ఆర్ అడ్మిటెడ్ శ్యామ్ యాజ్ ఏ న్యూ పార్ట్నర్. సో వాళ్ళు ఇక్కడ శ్యామ్ని న్యూ పార్ట్నర్గా జాయిన్ చేసుకుంటున్నారు. సో ఏంటి అక్కడ కండిషన్స్ చూడండి. He has to pay 25,000 rupees as a capital and 10,000 his share of goodwill. ఏంటమ్మా? 25,000 as a capital and 10,000 as a share of goodwill. సో ఇక్కడ మనకి goodwill అనేది గుడ్విల్ ఇన్ కైండ్ ఆఫ్ క్యాష్. సో మనం లాస్ట్ క్లాస్లో డిస్కస్ చేసాము గుడ్విల్కి ట్రీట్మెంట్ ఆఫ్ గుడ్విల్ ఎంట్రీ ఏంటమ్మా? గుడ్విల్ ఈజ్ ఇన్ ద క్యాష్. If the partner brings goodwill as in the form of cash, entry will be cash account debtor to Shyam's capital account. Cash account debtor to Shyam capital account. And next entry, Shyam capital account debtor to partners capital account. So Ram capital account and Mohan capital account. So ఆ goodwill అనేది డిస్ట్రిబ్యూట్ చేయాలి. ఓకే, ఇక్కడ మనం గుడ్విల్ అనేది ఏమొచ్చిందమ్మా? ఇన్ ద ఫార్మ్ ఆఫ్ క్యాష్. క్యాపిటల్ 25,000 అండ్ గుడ్విల్ ఈజ్ 10,000 రూపీస్. నెక్స్ట్ వన్, ద న్యూ ప్రాఫిట్ షేరింగ్ రేషియో విల్ బి 5:3:2. ద న్యూ ప్రాఫిట్ షేరింగ్ రేషియో విల్ బి 5:3:2. The assets are revalued as under. ఓకే, న్యూ ప్రాఫిట్ షేరింగ్ రేషియో ఎంత ఇచ్చారు ఇక్కడ? 5:3:2 అండ్ ద అసెట్స్ ఆర్ రీవాల్యూడ్ యాజ్ అండర్. ఫస్ట్ వన్, బిల్డింగ్ 25,000. బిల్డింగ్ ఎంత రీవాల్యూ అయిందమ్మ ఇక్కడ? 25,000.
యాక్చువల్లీ బిల్డింగ్ వాల్యూ ఎంత 18,000. సో 18,000 అంటే ఇక్కడ 25,000 ఇంక్రీజ్ అయింది. సో అసెట్ ఈజ్ ఇంక్రీజ్. అండ్ ప్లాంట్ అండ్ మిషనరీ 12,000. ప్లాంట్ అండ్ మిషనరీ 12,000. సో ఇక్కడ ఎంత ఉంది ప్లాంట్ అండ్ మిషనరీ 15,000. సో ప్లాంట్ అండ్ మిషనరీ వాల్యూ ఈజ్ డిక్రీజ్డ్. నెక్స్ట్ స్టాక్ 12,000, నో చేంజ్. 12,000 ఉంది, ఇక్కడ కూడా 12,000, నో ఇంక్రీజ్ ఆర్ నో డిక్రీజ్. నెక్స్ట్ డెటాస్ 9,500. సో యాక్చువల్లీ డెటాస్ ఎంత ఉంది ఇక్కడ 10,000. సో ఇక్కడ 9,500 అంటే డిక్రీజ్, అసెట్ వాల్యూ ఈజ్ డిక్రీజ్డ్. నెక్స్ట్ it was found there was a liability rupees 1,500. It was found there was a liability rupees 1,500 for goods retrieved but not recorded in the books. సో ఇక్కడ ఏమైందమ్మా, ఇక్కడ 1,500 లయబిలిటీని ఫైండ్ అవుట్ చేశారు. ఏంటంటే అది గూడ్స్ రిసీవ్డ్ బట్ నాట్ రికార్డెడ్ ఇన్ ద బుక్. మనం రిసీవ్ చేసుకున్నాం స్టాక్ అమౌంట్, బట్ అది బుక్స్లో రికార్డ్ చేయలేదు. ఓకే, సో ఇక్కడ మనం ఆల్రెడీ చెప్పాం రీవాల్యుయేషన్ అకౌంట్లో అన్రికార్డెడ్ లయబిలిటీ సైడ్ మనం పోస్ట్ చేయాలి. సో ఈ 1,500 మనం రికార్డెడ్ యాజ్ పోస్టెడ్ యాజ్ అన్రికార్డెడ్ లయబిలిటీ రూపీస్ 1,500 ఇన్ లయబిలిటీ సైడ్. ఓకే, బ్యాలెన్స్ షీట్లో మనం దీన్ని అన్రికార్డెడ్ లయబిలిటీగా తీసుకుంటాం. ఓకేనా. నెక్స్ట్ write a journal entries and ledger accounts, revaluation account, partners capital account and balance sheet. సో ఇక్కడ ఏం చేయమంటున్నారు, జర్నల్ ఎంట్రీస్, లెడ్జర్ అకౌంట్స్, రీవాల్యుయేషన్ అకౌంట్, పార్ట్నర్స్ క్యాపిటల్ అకౌంట్ అండ్ బ్యాలెన్స్ షీట్. ఓకే, సో ఫస్ట్ మనం ఏం చేయాలమ్మ, ఇక్కడ ఎంట్రీస్, జర్నల్ ఎంట్రీస్ అనేది రాయాలి. సో జర్నల్ ఎంట్రీస్కి ప్రొఫార్మా ఏంటి, డేట్, పర్టిక్యులర్స్, ఎల్ఎఫ్ నంబర్, డెబిట్, క్రెడిట్. రైట్, డేట్, పర్టిక్యులర్స్, ఎల్ఎఫ్ నంబర్, డెబిట్ అండ్ క్రెడిట్. సో ఫస్ట్, సో మనం ఎంట్రీస్ అనేది ఎక్కడ రాస్తున్నాం, న్యూ పార్ట్నర్. వెన్ ఏ న్యూ పార్ట్నర్ ఈజ్ ఎంటరింగ్ ఇన్ టు ద ఫార్మ్ ఆర్ జాయినింగ్ ఇన్ టు ద ఫార్మ్. సో కొత్త పార్ట్నర్ మన బిజినెస్లోకి ఎంటర్ అవుతున్నప్పుడు ఈ ఎంట్రీస్ అనేది వస్తుంది. సో ఫస్ట్ ఎంట్రీ ఏంటమ్మా, వాళ్ళ క్యాపిటల్. Shyam paid 25,000 rupees as capital. So capital entry. Cash account data to Shyam capital account. Cash account data to Shyam capital account rupees 25,000 being capital introduced by a new partner. Right? ఇక్కడ మనం క్యాపిటల్ అనేది ఇంట్రడ్యూస్ చేస్తున్నాం. సో న్యూ పార్ట్నర్ ఎంత తీసుకొస్తున్నాడమ్మా క్యాపిటల్, ఇక్కడ శ్యామ్ 25,000. సో న్యూ పార్ట్నర్ ఎంటర్ అవుతున్నప్పుడు మనం ఆ పార్ట్నర్ ఎంట్రీస్ ఇక్కడ ప్రిపేర్ చేస్తున్నాం. సో న్యూ పార్ట్నర్ ఎంతమ్మా 25,000. క్యాష్ అకౌంట్ డేటా టు శ్యామ్స్ క్యాపిటల్ అకౌంట్. ఎంట్రీ ఏంటి, క్యాష్ అకౌంట్ డేటా టు శ్యామ్స్ క్యాపిటల్ అకౌంట్ బీయింగ్ capital introduced by a new partner. Capital introduced by a new partner ఎంతమ్మా 25,000. నెక్స్ట్ ఏంటి, ఇక్కడ క్యాపిటల్ అయిపోయింది. నెక్స్ట్ వన్ గుడ్ విల్ 10,000 హిస్ షేర్ ఆఫ్ గుడ్ విల్. సో గుడ్ విల్ ఎంత ఇక్కడ 10,000. ట్రీట్మెంట్ ఆఫ్ గుడ్ విల్. నెక్స్ట్ ఏంటమ్మా ఎంట్రీస్ మనకి ఇక్కడ ట్రీట్మెంట్ ఆఫ్ గుడ్ విల్. సో ఫస్ట్ గుడ్ విల్ రిసీవ్ అయినందుకు ఎంట్రీ వస్తుంది. అండ్ నెక్స్ట్ వన్ గుడ్ విల్ని క్యాపిటల్ పార్ట్నర్స్కి డిస్ట్రిబ్యూట్ చేయాలి. రైట్, గుడ్ విల్ రిసీవ్డ్ అమౌంట్ అండ్ డిస్ట్రిబ్యూషన్ ఆఫ్ గుడ్ విల్ టు ద పార్ట్నర్స్. సో ఫస్ట్ ఎంట్రీ, సో గుడ్ విల్ ఇన్ ద ఫార్మ్ ఆఫ్ క్యాష్ వీ హ్యావ్ టు రికార్డెడ్ యాజ్ cash account data to Shyam's capital account. Cash account data to Shyam's capital account being goodwill brings in cash. Being goodwill brings in cash. ఎంతమ్మా రూపీస్ 10,000. నెక్స్ట్, సో ఈ 10,000 గుడ్విల్ని పార్ట్నర్స్కి షేర్ చేయాలి, డిస్ట్రిబ్యూట్ చేయాలి. రైట్, సో చూడండి ఇక్కడ శ్యామ్స్ క్యాపిటల్ అకౌంట్, శ్యామ్స్ క్యాపిటల్ అకౌంట్ ఎంతమ్మా 10,000 టు రామ్స్ క్యాపిటల్ అకౌంట్ అండ్ టు మోహన్స్ క్యాపిటల్ అకౌంట్ బీయింగ్ గుడ్విల్ విల్ బి డిస్ట్రిబ్యూటెడ్.
ఓకే, ఇక్కడ మనం గుడ్ విల్ని హాఫ్ ఆఫ్ ద అమౌంట్ ఇక్కడ మనం డిస్ట్రిబ్యూట్ చేస్తున్నాం. ఎంత? 5,000. అండ్ నెక్స్ట్ ఎంట్రీ ఏమొస్తుందమ్మా? రీవాల్యుయేషన్ ఆఫ్ అసెట్స్ అండ్ లయబిలిటీస్. సో ఇక్కడ మనకి ఏమి ఇచ్చారు? అసెట్స్ ఆర్ రీవాల్యూడ్ యాజ్ అండర్. సో రీవాల్యుయేషన్ ఎంట్రీస్. బిల్డింగ్ బుక్ వాల్యూ. సో ఇక్కడ మనకి వాల్యూ ఎంత ఉందమ్మా? ఇక్కడ ఓల్డ్ బిల్డింగ్ వాల్యూ 18,000 అండ్ రీవాల్యుయేషన్ వాల్యూ ఈజ్ 25,000. ఇట్ మీన్స్ ఇంక్రీజింగ్. అసెట్ వాల్యూ ఈజ్ ఇంక్రీజింగ్. ఎంత ఇంక్రీజ్ అవుతుందమ్మా? 7,000. 25,000 మైనస్ 18,000 ఈజ్ 7,000. సో ఈ డిఫరెన్స్ అమౌంట్ని మనం ఎక్కడ తీసుకుంటున్నాం అంటే రీవాల్యుయేషన్ అకౌంట్లో అసెట్ ఇంక్రీజ్ అవుతుంది. సో డెబిట్ బ్యాలెన్స్. బిల్డింగ్ అకౌంట్ డేటా టు రీవాల్యుయేషన్ అకౌంట్. బిల్డింగ్ అకౌంట్ డేటా టు రీవాల్యుయేషన్ అకౌంట్. సో ఎంత ఇంక్రీజ్ అవుతుందమ్మా? 7,000 రూపీస్. 7,000 బీయింగ్ బిల్డింగ్ వాల్యూ ఆర్ ఇంక్రీజ్డ్. సో అసెట్ ఇంక్రీజ్ అయితే క్రెడిట్, అసెట్ డిక్రీజ్ అయితే డెబిట్. లయబిలిటీ ఇంక్రీజ్ అయితే క్రెడిట్, లయబిలిటీ డిక్రీజ్ అయితే డెబిట్. ఓకే, సో ఇక్కడ ఏంటి? సేమ్ మనం బ్యాలెన్స్ షీట్ లాగే ప్రొఫార్మాని ఫాలో అవుతున్నాం. సో బ్యాలెన్స్ షీట్లో ఏముంటుందమ్మా? రైట్ హ్యాండ్ సైడ్ ఈజ్ అసెట్స్ అండ్ లెఫ్ట్ హ్యాండ్ సైడ్ ఈజ్ లయబిలిటీస్. సో రైట్ హ్యాండ్ సైడ్, సో అసెట్ సైడ్ ఏం రాస్తున్నాం మనం? అసెట్ ఇంక్రీజ్ అయినప్పుడు అసెట్ సైడ్, అసెట్ డిక్రీజ్ అయినప్పుడు లయబిలిటీ సైడ్, దట్ ఈజ్ డెబిట్ సైడ్. ఓకే, లయబిలిటీ ఇంక్రీజ్. సో లయబిలిటీ ఇంక్రీజ్ అయితే లయబిలిటీ సైడ్, దట్ మీన్స్ డెబిట్ సైడ్. అండ్ లయబిలిటీ డిక్రీజ్డ్ వీ హ్యావ్ టు రికార్డెడ్ ఇన్ క్రెడిట్ సైడ్. ఓకే, సో ఇక్కడ ఏమైంది? అసెట్ అనేది ఇంక్రీజ్ అయింది. 18,000 నుండి 25,000కి ఇంక్రీజ్ అయింది. సో ఈ 7,000 ఏమవుతుందమ్మా? ఇంక్రీజింగ్ వాల్యూ, అసెట్ ఇంక్రీజింగ్. సో క్రెడిట్ సైడ్ అసెట్ ఇంక్రీజింగ్. ఎంత? 7,000. బిల్డింగ్ బై బిల్డింగ్ అకౌంట్ 7,000. నెక్స్ట్ ప్లాంట్ అండ్ మెషినరీ వాజ్ 12,000. నెక్స్ట్ ఏంటమ్మా? ప్లాంట్ అండ్ మెషినరీ. సో ఇక్కడ ఏమవుతుంది? ప్లాంట్ అండ్ మెషినరీ బుక్ వాల్యూ 15,000 అండ్ హియర్ వాల్యూ రీవాల్యూడ్ వాల్యూ ఈజ్ 12,000. సో 3,000 is the decreasing value. So when the asset is decreased, when the asset is decreased, the entry will be revaluation account data to asset account, right? Asset decrease అయినప్పుడు revaluation account data to asset account. సో ఇక్కడ ఏ అసెట్ అమ్మ ఇది? ప్లాంట్ అండ్ మిషనరీ. సో రీవాల్యుయేషన్ అకౌంట్ డేటా టు ప్లాంట్ అండ్ మిషనరీ అకౌంట్. ఎంత? 15,000 మైనస్ 12,000, 3,000. ఓకే, 15 మైనస్ 12,000, 3,000 being plant and machinery are decrease. So it decrease value, asset decrease debit. So asset value decrease అయింది కాబట్టి డెబిట్ సైడ్ రాయాలి. ఓకే, నెక్స్ట్ డేటాస్ బుక్ వాల్యూ రీవాల్యుయేషన్. డేటాస్ ఎంత ఉందాం ఇక్కడ? 9,500. రీవాల్యూ డేటాస్ వాల్యూ 9,500. సో యాక్చువల్లీ డేటాస్ ఎంత ఉంది ఇక్కడ? 10,000. Actually 10,000 and the revaluation value is 9,500. So డేటాస్ అకౌంట్ ఇక్కడ ఏమవుతుంది? డేటాస్ వాల్యూ అనేది ఇంక్రీజ్ అవుతుంది. ఇట్ మీన్స్ అసెట్ ఈజ్ డిక్రీజింగ్. when the asset is decreased, the entry will be revaluation account data to asset account. So here revaluation account data to debtors account because debtors value is decreased, right? Revaluation account ఎంత డిక్రీజ్ అవుతుందమ్మా? 10,000 నుండి 9,500. సో 500 అనేది వాల్యూ డిక్రీజ్ అవుతుంది. సో రీవాల్యుయేషన్ అకౌంట్ డేటా టు debtors account rupees 500 being debtors are decreased. Next one liabilities ఏముందమ్మా? unrecorded liability.
It was found that there was a liability rupees 1500 for goods received but not recorded in the book. So unrecorded liability ఎంత ఇచ్చారమ్మా 1500. సో unrecorded liabilityకి ఎంట్రీ ఏంటి revaluation account data to unrecorded liability account. Revaluation account data to unrecorded liability account. Revaluation account ఎంతమ్మా 1500. సో ఇక్కడ మనకి unrecorded liability ఎంత ఇచ్చారు 1500. ఓకే. సో అక్కడ మనకి ఇంక్రీజ్ డిక్రీజ్ ఏమీ లేదు, జస్ట్ ఇక్కడ మనం ఏమైంది అది అన్రికార్డెడ్ ఐటమ్ అంటే ఆ ఐటమ్ని మనం బుక్లో రికార్డ్ చేయలేదు ఆ లయబిలిటీని. సో ఆ లయబిలిటీని ఇక్కడ మనం ఎంట్రీ రాస్తున్నాం బీయింగ్ ఫర్ రికార్డింగ్ అన్రికార్డెడ్ లయబిలిటీ. సో ఎంట్రీస్ ఓవర్. సో ఎంట్రీస్ ఎవరికి రాస్తున్నాం మనం న్యూ పార్ట్నర్ ఎంటర్ అయినప్పుడు పార్ట్నర్ క్యాపిటల్ అండ్ పార్ట్నర్ గుడ్ విల్. ఓకే. పార్ట్నర్ క్యాపిటల్ అకౌంట్ అండ్ పార్ట్నర్ గుడ్ విల్. నెక్స్ట్ వన్ గుడ్ విల్ డిస్ట్రిబ్యూటెడ్ టు ద ఓల్డ్ పార్ట్నర్స్. నెక్స్ట్ ఎంట్రీ ఏమొస్తుంది మనం డిస్ట్రిబ్యూట్ చేయాలి వచ్చిన గుడ్ విల్ని న్యూ పార్ట్నర్ గుడ్ విల్ని ఓల్డ్ పార్ట్నర్స్కి షేర్ చేయాలి, అది థర్డ్ ఎంట్రీ. అండ్ ద నెక్స్ట్ ఎంట్రీస్ విల్ బి బేస్డ్ ఆన్ రీవాల్యుయేషన్ వాల్యూస్. సో రీవాల్యుయేషన్ అకౌంట్ ప్రిపేర్ చేస్తున్నాం, మనకి ఏమేమి వస్తున్నాయి ఇక్కడ అసెట్ ఇంక్రీజ్ అవుతుందా డిక్రీజ్ అవుతుందా. సో అలా ఎంట్రీస్ అసెట్ ఇంక్రీజ్ అవుతే అసెట్ అకౌంట్ డేటా టు రీవాల్యుయేషన్ అకౌంట్. సో ఆ అసెట్ ఏ అసెట్ అయితే ఇంక్రీజ్ అవుతుందో అక్కడ అసెట్ నేమ్ అనేది మెన్షన్ చేయాలి. అసెట్ డిక్రీజ్డ్ వెన్ ద asset is decreased, then revaluation account data to asset account. Okay. సో ఇలా మనం ఎంట్రీస్ అనేది పోస్ట్ చేయాలి. అండ్ ద నెక్స్ట్ వన్ నెక్స్ట్ చూడండి అమ్మా రీవాల్యుయేషన్ అకౌంట్ని ఇక్కడ మనం ప్రిపేర్ చేస్తున్నాం. ఓకే. సో దీనికంటే ముందు మనం సో సాక్రిఫైజింగ్ రేషియో. సో సాక్రిఫైజింగ్ రేషియోకి ఫార్ములా ఏంటమ్మా ఓల్డ్ రేషియో మైనస్ న్యూ రేషియో. ఓల్డ్ రేషియో మైనస్ న్యూ రేషియో. సో వాట్ ఈస్ ద ఓల్డ్ రేషియో రామ్ ఈజ్ టు శ్యామ్, రామ్ ఈజ్ టు మోహన్. ఎంతమ్మా 3:2. అండ్ ద నెక్స్ట్ వన్ న్యూ రేషియో ఈజ్ రామ్ మోహన్ అండ్ శ్యామ్ 5:3:2. that is 3/5 and 2/5. and next new ratio 5/10 and 3/10. okay entamma 3/5 old ratio and 5/10 new ratio. and the next Mohan's the 2/5 old ratio and 3/10 new ratio. so మనం ఇక్కడ ఏం చేస్తున్నాం సాక్రిఫైజింగ్ రేషియో. సో సాక్రిఫైజింగ్ రేషియోలో ఫార్ములా ఏంటి ఓల్డ్ రేషియో మైనస్ న్యూ రేషియో. రైట్. ఓల్డ్ రేషియో మైనస్ న్యూ రేషియో. ఓకే. సో చూడండి అమ్మా 3/5 మైనస్ 5/10 దట్ ఈక్వల్స్ టు ఇక్కడ ఎల్సిఎం 5 10 ఎల్సిఎం చేస్తే మనకి ఇక్కడ 10 వస్తుంది నాన్న. ఓకే. సో 10 ఇక్కడ ఏమవుతుంది ఈ డినామినేటర్స్ని ఇక్కడ డినామినేటర్స్తో మనం ఏం చేయాలి డివైడ్ చేయాలి. సో డివైడ్ చేసినప్పుడు మనకు ఒక వాల్యూ వస్తుంది కదా ఆ వాల్యూని ఇంటూ చేస్తున్నాం ఇక్కడ. సో చూడండి ఇక్కడ ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను. ఎల్సిఎం 5 10 చేస్తే ఎల్సిఎం ఎంత వస్తుందనా రైట్. ఎల్సిఎం ఎంత ఇక్కడ 10. అండ్ నెక్స్ట్ ఇక్కడ చూడండి క్లియర్గా చూడండి 3/5 మైనస్ 5/10 ఎల్సిఎం 10. నెక్స్ట్ డినామినేటర్ ఫస్ట్ డినామినేటర్ ఎంత ఉంది ఇక్కడ 5. సో 10 ఎల్సిఎం ఎంత వచ్చిందమ్మా ఇక్కడ మనకి 10 డివైడెడ్ బై 5 2. 10 డివైడెడ్ బై 5 2 ఇంటూ ఈ వాల్యూ 3. ఓకే. మైనస్ ఎల్సిఎం ఎంతనా 10 డివైడెడ్ బై ఇక్కడ డినామినేటర్ ఎంత ఉంది 10 ఈక్వల్స్ టు 1 ఇంటూ 5 ఈ వాల్యూ 5. సో 2 3s are 6 and 1 5s are 5. ఓకేనా 2 3s are 6 and 1 5s are 5. that is 6 minus 5 equals to 1 divided by 10. ఓకే 1/10. న్యూ రేషియో ఎంత వచ్చిందమ్మా 1/10.
10. Old ratio is 3/5 and new ratio is 5/10. Okay, old ratio ఎంతమ్మా 3/5 and new ratio 5/10. సో ఇక్కడ ఎల్సిఎం చేస్తున్నాం. ఎల్సిఎం చేస్తే మనకి ఎంత వచ్చిందమ్మా 10 వచ్చింది. సో ఈ ఎల్సిఎంస్తోని డినామినేటర్ని మనం డివైడ్ చేయాలి. ఓకేనా 5/10 and 10/10. ఓకే 5/10 and 10/10. సో 5/10 చేస్తే ఇక్కడ డివైడ్ చేస్తుందంటే ఇక్కడ వెళ్తే ఏమవుతుంది మల్టిప్లై చేస్తుంది రైట్. సో 5/10 అంటే 2 into 3 minus 10/10 అంటే 1 into 5. So that is 2 3s are 6 and 1 5s are 5. 6 minus 5 1 divided by 10. Okay, next Mohan ఎంత old ratio 2/5. Old ratio is 2/5 minus new ratio 3/10. సేమ్ మళ్ళీ ఎల్సిఎం చేస్తున్నాం ఇక్కడ ఎంత 10. సేమ్ డినామినేటర్ని మనం మల్టిప్లై చేయాలి ఎంతమ్మా 5 divided by 10. సేమ్ 2 into 2 4. నెక్స్ట్ 10 divided by 10 1 ఇదే వస్తుంది మళ్ళీ 2 1. సో 2 2s are 4 and 1 3s are 3. 4 minus 3 1 divided by 10. ఓకేనా నెక్స్ట్ శ్యామ్స్ రేషియో ఎంత ఉంది Ram and Mohan 1/10 is to 1/10. That is 1 is to 1. సో మనం ఈ రేషియోతోనే ఏం చేస్తున్నామమ్మా గుడ్ విల్ అనేది డిస్ట్రిబ్యూట్ చేస్తున్నాం రైట్. సో గుడ్ విల్ డిస్ట్రిబ్యూట్ చేస్తాం. మనం ఎంత తీసుకున్నాం గుడ్ విల్ అనేది 1/2 1/2. ఎందుకు 1/2 తీసుకున్నామంటే ఇక్కడ మనం క్యాలిక్యులేషన్ చేస్తాం రేషియో న్యూ రేషియో ఎంత వచ్చింది న్యూ రేషియో 1/2 and 1/2. సో ఈ 1/2 1:1 అంటే 1/2 కదమ్మా. సో 10,000ని 1/2 1/2 రేషియోలో మనం అక్కడ డిస్ట్రిబ్యూట్ చేసాం. నెక్స్ట్ రీవాల్యుయేషన్ అకౌంట్. నెక్స్ట్ ఏంటమ్మా ఎంట్రీస్ అయిపోయింది. సో ఫస్ట్లీ మనం వర్కింగ్ నోట్సే చేసుకోవాలి. ఫస్ట్ మనం సాక్రిఫైజింగ్ రేషియో ప్రిపేర్ చేసుకుంటే నెక్స్ట్ ఈ గుడ్ విల్లో మనం డిస్ట్రిబ్యూట్ చేయొచ్చు. ఓకే సో నెక్స్ట్ ఏంటి రీవాల్యుయేషన్ అకౌంట్. నెక్స్ట్ వన్ రీవాల్యుయేషన్ అకౌంట్. సో రీవాల్యుయేషన్ అకౌంట్లో ఏంటమ్మా అసెట్ ఇంక్రీజ్ అయితేనేమో క్రెడిట్, అసెట్ డిక్రీజ్ అయితే డెబిట్. సో ఫస్ట్ మనకి బిల్డింగ్ వాల్యూ ఏమైంది ఇంక్రీజ్ అయింది. సో బై క్రెడిట్ సైడ్ బై బిల్డింగ్ ₹7,000 ఎంత అమౌంట్ అనేది ఇంక్రీజ్ అవుతుందో ఆ డిఫరెన్స్ అమౌంట్నే తీసుకోవాలమ్మా. ఓకేనా యాక్చువల్లీ బిల్డింగ్ వాల్యూ ఈజ్ 18,000 అండ్ ఇంక్రీజింగ్ వాల్యూ ఈజ్ 25,000. ఓకే ఆ 25,000 తీసుకోవట్లేదు ఇక్కడ ఓన్లీ డిఫరెన్స్ అమౌంట్ దట్ ఈస్ 25,000 minus 18,000. సో 7,000 ఈజ్ ద ఇంక్రీజింగ్ వాల్యూ ఆఫ్ బిల్డింగ్. ఓకేనా ఇక్కడ డిఫరెన్స్ అమౌంట్నే తీసుకోవాలమ్మా 25,000 డైరెక్ట్గా తీసుకోవద్దు. ఎంత ఇంక్రీజ్ అయింది ఎంత డిక్రీజ్ అయిందో వాల్యూనే మనం ఇక్కడ తీసుకుంటున్నాం. సో బై బిల్డింగ్ ₹7,000 అండ్ ప్లాంట్ అండ్ మిషనరీ decreased 3,000. Actually plant and machinery value is 15,000 and revaluation value is 12,000. Revaluation value ఎంత ఉందమ్మా 12,000. సో 15 minus 12 3,000. ఈ 3,000 తీసుకుంటున్నాం ఇక్కడ డిక్రీజ్ అయింది కాబట్టి డెబిట్ సైడ్ టు ప్లాంట్ అండ్ మిషనరీ ₹3,000. నెక్స్ట్ డెటాస్. నెక్స్ట్ వన్ ఏంటమ్మా డెటాస్ డిక్రీజ్ 500. యాక్చువల్లీ డెటాస్ ఎంత ఉంది 2,000 అండ్ డిక్రీజింగ్ వాల్యూ ఈజ్ 1,500. సో ఎంత డిక్రీజ్ అయింది ఇక్కడ రీవాల్యూ వాల్యూ 1,500. సో 500 ఈజ్ ద డిక్రీజింగ్ వాల్యూ టు డెటాస్ 500. నెక్స్ట్ అన్రికార్డెడ్ లయబిలిటీ. సో అన్రికార్డెడ్ లయబిలిటీ ఎక్కడ తీసుకుంటామమ్మా డెబిట్ సైడ్. సో ఇది కూడా ఏమవుతుంది లయబిలిటీ ఆల్ ద లయబిలిటీస్ ఆర్ రికార్డెడ్ ఇన్ డెబిట్ సైడ్ అండ్ ఆల్ ద అసెట్స్ ఆర్ రికార్డెడ్ ఇన్ క్రెడిట్ సైడ్. సో అసెట్ ఇంక్రీజ్ అవుతుంటే క్రెడిట్ సైడ్ రైట్, అసెట్ డిక్రీజ్ అయితే డెబిట్ సైడ్. ఎంతమ్మా లయబిలిటీ అన్రికార్డెడ్ లయబిలిటీ 1,500. నెక్స్ట్
టోటల్ ఎంత 7,000. టోటల్ ఎంత వచ్చిందమ్మా 7,000. సో ఈ 7,000 నుండి ఈ అమౌంట్ని మైనస్ చేయండి. 3,000 ప్లస్ 2,000 5,000. 7,000 మైనస్ 5,000 2,000. ఎంత వచ్చిందమ్మా రీవాల్యుయేషన్ అకౌంట్ ఇక్కడ మనకి ప్రాఫిట్ 2,000. సో ఈ ప్రాఫిట్ని షేర్ చేయాలి కదా పార్ట్నర్స్కి. సో వాళ్ళ రేషియో ఎంత ఇక్కడ 3:2. 3/5 అండ్ 2/5. 2,000 ఇంటూ 3/5 1,200 అండ్ 2,000 ఇంటూ 2/5 800. సో రీవాల్యుయేషన్ ప్రాఫిట్ ఎంతమ్మా 2,000. సో ఆ 2,000ని మనం పార్ట్నర్స్కి డిస్ట్రిబ్యూట్ చేస్తున్నాం వాళ్ళ రేషియోతోని. వాళ్ళ రేషియో ఎంత ఉంది ఓల్డ్ రేషియో 3:2, దట్ ఈస్ 3/5 అండ్ 2/5. సో ఎందుకు మనం ఈ రేషియో తీసుకుంటున్నాము 1:1 ఎందుకు తీసుకోవట్లే అంటే ఆ 1:1 మనం చేసిన దేనికి ఓన్లీ గుడ్ విల్. న్యూ పార్ట్నర్ ఎంటర్ అవుతున్నప్పుడు తన గుడ్ విల్ని మనం ఓల్డ్ పార్ట్నర్స్కి డిస్ట్రిబ్యూట్ చేస్తాం కదమ్మా. ఆ షేర్ని ఆ గుడ్ విల్ని మనం ఓల్డ్ పార్ట్నర్స్కి డిస్ట్రిబ్యూట్ చేయడానికి రేషియోని క్యాలిక్యులేట్ చేసాం. సో అందుకే మనం గుడ్ విల్కి మాత్రమే ఆ రేషియోని తీసుకుంటున్నాం. ఎందుకంటే న్యూ పార్ట్నర్ గుడ్ విల్ని మనం ఓల్డ్ పార్ట్నర్కి ఇస్తున్నాం. సో వాళ్ళ రేషియో అండ్ న్యూ రేషియో బేస్ చేసుకొని గుడ్ విల్కి ట్రీట్మెంట్ అనేది చేస్తాం. అంటే సాక్రిఫైజింగ్ రేషియో వెన్ partner is entering into the firm, we are calculating sacrificing ratio. So sacrificing ratio equals to old ratio minus new ratio. So old ratio నుండి new ratio minus చేస్తే మనకు వచ్చేదే goodwill. ఓకేనా. సో revaluation account is completed. And the next one, partners capital account. నెక్స్ట్ ఏం ప్రిపేర్ చేయాలమ్మా partners capital account. సో ఇక్కడ ఎంతమంది పార్ట్నర్స్ ఉన్నారు 3 partners, that is Ram, Mohan and Shyam. So capital account అంటాం. సో capital is a liability. It is opened by credit side. సో liability ఎప్పుడు కూడా ఎట్ సైడ్ ఓపెన్ అవుతుందమ్మా క్రెడిట్ సైడ్. సో డేట్, particulars, amount. ఓకేనా. సో చూడండి బై బ్యాలెన్స్ బ్రాట్ డౌన్. సో ఇక్కడ ఎంత ఇచ్చారమ్మా క్యాపిటల్ బ్యాలెన్స్ షీట్లో చూడండి. రామ్స్ క్యాపిటల్ 10,000 అండ్ మోహన్స్ క్యాపిటల్ 35,000. సో ఫస్ట్ మనం ఎవరిది ప్రిపేర్ చేస్తున్నాం రామ్ క్యాపిటల్ అకౌంట్. సో రామ్ క్యాపిటల్ అకౌంట్లో ఎంత ఉంది క్యాపిటల్ 10,000. సో బై బ్యాలెన్స్ బ్రాట్ డౌన్ 10,000. నెక్స్ట్ by revaluation profit. రీవాల్యుయేషన్ ప్రాఫిట్ ఎంత వచ్చిందమ్మా రామ్కి రీవాల్యుయేషన్ అకౌంట్లో 1,200. సో 1,200 రీవాల్యుయేషన్ ప్రాఫిట్. సో ఆల్రెడీ మనం ఈ ప్రొఫార్మాస్ అన్ని డిస్కస్ చేసాం కదమ్మా. ప్రొఫార్మాస్ ముందే చెప్పాను కదా. సో ఆ ప్రొఫార్మా బేస్ చేసుకుని మనం ఇక్కడ ఎంట్రీస్ అనేది పోస్ట్ చేస్తున్నాం. ఓకేనా. ఐటమ్స్ అనేది ఇక్కడ పోస్ట్ చేస్తున్నాం. అండ్ నెక్స్ట్ బై శ్యామ్స్ క్యాపిటల్ 5,000. ఇక్కడ గుడ్ విల్ అనేది షేర్ అయింది కదమ్మా. గుడ్ విల్ ట్రీట్మెంట్ ఎంట్రీస్లో 5,000 ఎంత 5,000 గుడ్ విల్. సో టోటల్ 16,200, దట్ ఈస్ బ్యాలెన్స్ ట్రాన్స్ఫర్ టు నెక్స్ట్ ఇయర్. క్యారీడ్ బ్యాలెన్స్ ఎంత వచ్చింది ఇక్కడ 16,200. టోటల్ ఎంత 16,1,200. సో ఇదే అమౌంట్ మనకి క్యారీడ్ బ్యాలెన్స్. సో క్లోజింగ్ బ్యాలెన్స్ కూడా 16,200. నెక్స్ట్ మోహన్స్ క్యాపిటల్ అకౌంట్. నెక్స్ట్ ఎవరమ్మా మోహన్స్ క్యాపిటల్ అకౌంట్. సో డేట్ పర్టికులర్స్ అమౌంట్ డెబిట్ అండ్ క్రెడిట్. సో మోహన్స్ క్యాపిటల్, మోహన్ ఓపెనింగ్ క్యాపిటల్ ఎంత ఉందమ్మా 35,000. బై బ్యాలెన్స్ బ్రాట్ డౌన్ 35,000. నెక్స్ట్ ప్రాఫిట్ ఎంత వచ్చింది మోహన్కి రీవాల్యుయేషన్ అకౌంట్లో 800. బై రీవాల్యుయేషన్ ప్రాఫిట్ 800. నెక్స్ట్ గుడ్ విల్ 5,000. గుడ్ విల్ ఇతను కూడా ఎంత వచ్చింది 5,000. టోటల్ 40,800. టోటల్ 40,800. సో ఈ 40,800 అనేది క్లోజింగ్ వాల్యూ. ఇదే క్యారీడ్ బ్యాలెన్స్. ఎంతమ్మా బ్యాలెన్స్ క్యారీడ్ ఆన్ 40,800.
800. So Ram capital and Mohan capital is completed. And next one new partner, that is Shyam. సో ఇక్కడ మనం శ్యామ్ క్యాపిటల్ అకౌంట్ని ప్రిపేర్ చేస్తున్నాం. సో శ్యామ్స్ క్యాపిటల్ అకౌంట్, శ్యామ్ క్యాపిటల్ ఎంత తీసుకొచ్చాడమ్మా 25,000 అండ్ గుడ్ విల్ 10,000. బై బ్యాలెన్స్ బ్రాట్ డౌన్ 25,000 అండ్ గుడ్ విల్ ఇన్ ద ఫార్మ్ ఆఫ్ క్యాష్. సో బై క్యాష్ 10,000. ఓకే, ఇక్కడ గుడ్ విల్ తీసుకొచ్చాడు అండ్ క్యాపిటల్. సో క్యాపిటల్ అమౌంట్ ఏమో 25,000 అండ్ గుడ్ విల్ 10,000. టోటల్ ఎంతమ్మా 35,000 అండ్ 35,000. ఇక్కడ డెబిట్ సైడ్ ఏంటి, ఈ గుడ్ విల్ అమౌంట్ అనేది ఓల్డ్ పార్ట్నర్స్కి షేర్ చేశాడు. ఎవరికి, రామ్ అండ్ మోహన్. సో టు రామ్ క్యాపిటల్. సో రామ్ క్యాపిటల్కి ఎంత డిస్ట్రిబ్యూట్ చేశాడమ్మా 5,000. రేషియో వచ్చింది కదా, సాక్రిఫైజింగ్ రేషియో చేసినప్పుడు మనకి 1:1 వచ్చింది. సో 1/2 అండ్ 1/2. 10,000 ఇంటూ 1/2 5,000. సో 5,000 రామ్ క్యాపిటల్ అకౌంట్ అండ్ 5,000 మోహన్ క్యాపిటల్ అకౌంట్కి ఈ గుడ్ విల్ అమౌంట్ని ట్రాన్స్ఫర్ చేస్తాం. సో ఆ ఎంట్రీకి ఇక్కడ మనం పోస్ట్ చేస్తున్నాం అకౌంట్లో. ఓకే, 5,000 అండ్ 5,000. సో క్రెడిట్ బ్యాలెన్స్ నుండి డెబిట్ బ్యాలెన్స్ని మైనస్ చేస్తున్నాం. ఇక్కడ 35,000 మైనస్ 10,000. 5 + 5 10,000. సో 35,000 మైనస్ 10,000 25,000. ఓకే, 25,000 is the balance carried on. నెక్స్ట్ రీవాల్యుయేషన్ అకౌంట్ అయిపోయింది. ఎంట్రీస్ అండ్ క్యాపిటల్ అకౌంట్స్ ఇస్ ఓవర్. అండ్ ద నెక్స్ట్ వన్ న్యూ బ్యాలెన్స్ షీట్. నెక్స్ట్ వన్ ఏంటమ్మా న్యూ బ్యాలెన్స్ షీట్. సో మనం ఇక్కడ ఏ ఇయర్కి ప్రిపేర్ చేస్తున్నాం అకౌంట్ 2015. ఓపెనింగ్ బ్యాలెన్స్ షీట్ ఇచ్చారు January 1st, 2015. Now we are preparing closing balance sheet, that is balance sheet as on 31st 12/2015. సో క్లోజింగ్ బ్యాలెన్స్ షీట్ ఇక్కడ మనం ప్రిపేర్ చేస్తున్నామా. చూడండి, లయబిలిటీస్ అమౌంట్, అసెట్స్ అండ్ అమౌంట్. లయబిలిటీస్ అమౌంట్ అండ్ అసెట్స్ అమౌంట్. సో ఫస్ట్ వన్ ఏంటమ్మా బిల్డింగ్. ఇక్కడ చూడండి ఓల్డ్ బ్యాలెన్స్ షీట్ చూడండి. బిల్డింగ్ ఎంత 8,000, రైట్. సో రీవాల్యూడ్ వాల్యూ ఎంత 25,000. సో దట్ ఈజ్ క్లోజింగ్ వాల్యూ ఆఫ్ అసెట్. సో ఆ వాల్యూస్నే మనం ఇక్కడ తీసుకుంటున్నాం. ఓకేనా, రీవాల్యుయేషన్ వాల్యూనే ఇక్కడ మనం తీసుకుంటున్నాం. అడ్జస్ట్మెంట్లో ఇచ్చారు కదా, వాటినే ఇక్కడ మనం పోస్ట్ చేయాలమ్మా. ఓకేనా, బిల్డింగ్ వాల్యూ ఎంత ఇచ్చారు 25,000. సో వీఆర్ టేకింగ్ 25,000. ఓకేనా, ఇలా కాకుండా కూడా మనం ఓల్డ్ బ్యాలెన్స్ షీట్కి మనం ఇప్పుడు రీవాల్యుయేషన్ అకౌంట్ చేసాం కదా నాన్న. సో అసెట్ ఇంక్రీజ్ అయినప్పుడు ప్లస్ చేయాలి, అసెట్ డిక్రీజ్ అయినప్పుడు మైనస్ చేయాలి. అంటే ఇక్కడ ఓల్డ్ వాల్యూ ఎంత ఉంది 18,000. సో ఈ 18,000కి అసెట్ ఇంక్రీజ్ అయింది కదా 7,000 ప్లస్ చేస్తే కూడా మనకి మళ్ళీ 25,000 వస్తుంది. సో అలా ప్లస్ మైనస్ అంత పెద్ద ప్రాసెస్ కంటే డైరెక్ట్గా రీవాల్యూడ్ వాల్యూస్నే వేసుకుంటే ఈజీ అయిపోతుంది. ఓకేనా, రీవాల్యుయేషన్ వాల్యూస్ ఇస్తారు కదా, అంటే అది క్లోజింగ్ వాల్యూ. ఓపెనింగ్ అంత ఉండే, క్లోజింగ్ ఇంత ఉంది. సో ఆ క్లోజింగ్ వాల్యూస్ మనం ప్రిపేర్ చేసేది క్లోజింగ్ బ్యాలెన్స్ షీట్. సో డైరెక్ట్గా క్లోజింగ్ వాల్యూస్నే వేసుకోండి. ఓకేనా, బిల్డింగ్ 25,000, plant and machinery 12,000, stock 12,000, debtors 9,500, cash 35,000 and bank 5,000. Cash 35,000 and bank 5,000. సో ఈ బ్యాంక్ అనేది మనకి క్వశ్చన్లోనే ఇచ్చారు, రైట్, క్వశ్చన్లోనే ఉంది. మరి ఇక్కడ క్యాష్ 35,000 అంటున్నాం. సో ఈ క్యాష్ 35,000 ఎక్కడి నుంచి వచ్చింది అంటే ఈ శ్యామ్స్ క్యాపిటల్ అకౌంట్లో ఉంది కదమ్మా. క్యాష్ ఎంత, ఇది 25,000 క్యాపిటల్ అండ్ 10,000 గుడ్ విల్. సో ఈ 35,000 అనేది ఇక్కడ చూపిస్తున్నాం. ఓకేనా, న్యూ పార్ట్నర్ క్యాపిటల్ అండ్ గుడ్ విల్ వాల్యూ ఈజ్ ఇన్ ద ఫార్మ్ ఆఫ్ క్యాష్. సో దట్ ఈజ్ అసెట్ వాల్యూ. క్యాష్ ఈజ్ ఏ కరెంట్ అసెట్. సో ఆ 35,000 ఇక్కడ మనం తీసుకుంటున్నాం. ఓకేనా, నెక్స్ట్ సన్డ్రీ క్రెడిటార్స్ 15,000. రామ్ క్యాపిటల్. సో రామ్ క్యాపిటల్ ఎంత ఉండే అమ్మా యాక్చువల్లీ 10,000. బట్ ఇక్కడ మనం క్యాపిటల్ అకౌంట్ ప్రిపేర్ చేసాం కదా, ఎంత వచ్చింది 16,000
200. రామ్ క్యాపిటల్ అకౌంట్ 16,200. సో ఈ క్యాపిటల్ అకౌంట్ ప్రిపేర్ చేసిన వస్తున్న బ్యాలెన్స్ ఉంటుంది కదా, క్లోజింగ్ బ్యాలెన్స్, ఆ బ్యాలెన్స్నే మనం ఇక్కడ క్యాపిటల్గా తీసుకోవాలి బ్యాలెన్స్ షీట్లో. ఓకే, ఎంతమ్మా? 16,200. అండ్ నెక్స్ట్ మోహన్ 40,800. మోహన్ ఎంత? 40,800. అండ్ నెక్స్ట్ శ్యామ్ క్యాపిటల్ 25,000. శ్యామ్ క్యాపిటల్ ఎంత? 25,000. నెక్స్ట్ అన్రికార్డెడ్ లయబిలిటీ 1,500. అన్రికార్డెడ్ లయబిలిటీ 1,500. టోటల్ ఎంత వచ్చిందమ్మా? 98,500. టోటల్ 98,500. అసెట్స్ అండ్ లయబిలిటీస్ టాలీ. ఓకే, సో ఏంటమ్మా మనం ఇక్కడ ఏమేమి ప్రిపేర్ చేసాం? జర్నల్ ఎంట్రీస్, రీవాల్యుయేషన్ అకౌంట్, సాక్రిఫైజింగ్ రేషియో అండ్ పార్ట్నర్స్ క్యాపిటల్ అకౌంట్ అండ్ న్యూ బ్యాలెన్స్ షీట్, దట్ ఈస్ క్లోజింగ్ బ్యాలెన్స్ షీట్. సో ఫస్ట్ జర్నల్ ఎంట్రీస్ అంటే ఎక్కడ ప్రిపేర్ చేస్తున్నాం మనం? అడ్మిషన్ ఆఫ్ ఏ పార్ట్నర్. వెన్ ఏ పార్ట్నర్ ఈజ్ ఎంటరింగ్ ఇన్ టు ద ఫామ్, న్యూ పార్ట్నర్ని మనం ఫామ్లోకి జాయిన్ చేసుకుంటున్నప్పుడు ఎలాంటి ఎంట్రీస్ వస్తున్నాయమ్మా? ఫస్ట్ ఆ న్యూ పార్ట్నర్ తీసుకొచ్చిన క్యాపిటల్ అండ్ గుడ్ విల్ ఎంట్రీస్. న్యూ పార్ట్నర్ capital and goodwill entry. So first one capital entry, okay, and the second one goodwill entry. So then third one ఆ goodwill amount అనేది partners కి షేర్ చేయాలి. So 3 entries will be posted. And the next one revaluation account. So revaluation account ప్రిపేర్ చేసినప్పుడు కూడా మనం ఎంట్రీస్ అనేది రాయాలి. ఓకేనా? సో revaluation entries ఏంటమ్మా? asset increase. When the asset is increased, asset account data to revaluation account. Asset decrease అయితే opposite, revaluation account data to asset account. So asset decrease or increase. And the next one liability increased or decreased. So next revaluation entries అయిపోతే నెక్స్ట్ ఏముంటుంది? ప్రిపేర్ చేయాలి రీవాల్యుయేషన్ అకౌంట్. సో ఫస్ట్లీ మనం ఇక్కడ ఎంట్రీస్ గుడ్ విల్ డిస్ట్రిబ్యూట్ చేస్తున్నామంటే మనకు అక్కడ న్యూ రేషియో కావాలి, రైట్? గుడ్ విల్ అనేది ఎలా షేర్ చేసామమ్మా? న్యూ రేషియో. సో మనకి క్వశ్చన్లోనే ఓల్డ్ రేషియో అండ్ న్యూ రేషియో అనేది ఇస్తారు కదా. సో సాక్రిఫైజింగ్ రేషియో వెన్ పార్ట్నర్ ఈజ్ ఎంటరింగ్ ఇన్ టు ద ఫామ్. సో ఇఫ్ వి జాయినింగ్ ఏ న్యూ పార్ట్నర్, మనం ఒక కొత్త పార్ట్నర్ని జాయిన్ చేసుకుంటున్నప్పుడు సాక్రిఫైజింగ్ రేషియోని క్యాలిక్యులేట్ చేయాలి. రిటైర్ అవుతున్నప్పుడు గెయినింగ్ రేషియో. సాక్రిఫైజింగ్ రేషియో ఎప్పుడు చేస్తామమ్మా? జాయిన్ అవుతున్నప్పుడు, న్యూ పార్ట్నర్ని మనం అడ్మిట్ చేసుకుంటున్నప్పుడు సాక్రిఫైజింగ్ రేషియోని ప్రిపేర్ చేస్తాం. సో ఫస్ట్ మనం క్యాలిక్యులేట్ చేయాల్సింది సాక్రిఫైజింగ్ రేషియో. సో ఆ సాక్రిఫైజింగ్ రేషియో చేస్తేనే మనకి గుడ్ విల్ అనేది డిస్ట్రిబ్యూట్ చేయొచ్చు. సో సాక్రిఫైజింగ్ రేషియో ఎలా వస్తుంది? ఓల్డ్ రేషియో మైనస్ న్యూ రేషియో. ఓల్డ్ రేషియో నుండి న్యూ రేషియోని మైనస్ చేస్తే మనకి న్యూ రేషియో అనేది వస్తుంది, దట్ ఈజ్ సాక్రిఫైజింగ్ రేషియో. సో ఆ రేషియోతోని మనం గుడ్ విల్ అనేది డిస్ట్రిబ్యూట్ చేయాలి. ఓకే, అండ్ నెక్స్ట్ వన్ రీవాల్యుయేషన్ అకౌంట్ ప్రిపేర్ చేయాలి. సో రీవాల్యుయేషన్ అకౌంట్లో ఏంటి? అసెట్ ఇంక్రీజ్ అయినప్పుడు క్రెడిట్ సైడ్, అసెట్ డిక్రీజ్ అయినప్పుడు డెబిట్ సైడ్ చూపించాలి. ఓకే, దీనికి ఆపోజిట్ లయబిలిటీ. లయబిలిటీ ఇంక్రీజ్ అయితే డెబిట్ అండ్ లయబిలిటీ డిక్రీజ్ అయితే క్రెడిట్. అండ్ నెక్స్ట్ టోటల్ అసెట్స్, ఇక్కడ క్రెడిట్ నుంచి డెబిట్ మైనస్ చేస్తే మనకి రీవాల్యుయేషన్ ప్రాఫిట్ వస్తుంది. ఇఫ్ కేస్ డెబిట్ ఈజ్ మోర్ దెన్ ద క్రెడిట్. సో డెబిట్ అనేది ఎక్కువ ఉన్నట్టయితే డెబిట్ నుండి క్రెడిట్ని మైనస్ చేయాలి, అప్పుడేమొస్తుంది? రీవాల్యుయేషన్ లాస్ వస్తుంది. ఓకే, సో ప్రాఫిట్ వచ్చినా లాస్ వచ్చినా మనం ఇక్కడ పార్ట్నర్స్కి షేర్ చేయాలి వాళ్ళ రేషియోతోనే. ఓల్డ్ రేషియో ఉంటుంది కదమ్మా, ఆ ఓల్డ్ రేషియోతోనే మనం ఆ ప్రాఫిట్ అనేది షేర్ చేయాలి. సో ఇక్కడ మన ప్రాబ్లంలో మనకి 2,000 వచ్చింది ప్రాఫిట్. సో ఆ 2,000ని రామ్ అండ్ మోహన్ ఓల్డ్ రేషియో 3:5, దట్ ఈస్ 3/5 అండ్ 2/5. ఆ 2,000ని మనం వాళ్ళ రేషియోతోని డిస్ట్రిబ్యూట్ చేస్తున్నాం. సో మళ్ళీ రీవాల్యుయేషన్ ప్రాఫిట్ అనేది పార్ట్నర్స్ క్యాపిటల్ అకౌంట్ ప్రిపేర్ చేస్తున్నప్పుడు వాళ్ళ క్యాపిటల్ అకౌంట్లో తీసుకోవాలి. ఓకే, గుడ్ విల్ క్యాపిటల్
అమౌంట్ అండ్ ప్రాఫిట్. ఓకేనా. సో మనం నెక్స్ట్ ఏం చేయాలి, క్యాపిటల్ అకౌంట్స్ ప్రిపేర్ చేయాలి. పార్ట్నర్స్, క్యాపిటల్ అకౌంట్. సో వాట్ ఆర్ ద పార్ట్నర్స్, ఇక్కడ ఎవరెవరు ఉన్నారు మనకి 3 పార్ట్నర్స్, రామ్, మోహన్ అండ్ శ్యామ్. సో వాళ్ళ క్యాపిటల్ అకౌంట్స్ అనేది ప్రిపేర్ చేయాలి. సో క్యాపిటల్ ఈజ్ ఏ లయబిలిటీ. సో లయబిలిటీ ఈజ్ ఆల్వేస్ ఓపెనింగ్ బై క్రెడిట్ సైడ్. సో లయబిలిటీ ఎప్పుడు కూడా మనం క్రెడిట్ సైడే ఓపెన్ చేస్తుంటాం కాబట్టి బై బ్యాలెన్స్ బ్రాట్ డౌన్. క్యాపిటల్ అమౌంట్ ఎంత ఉంది రామ్ది మనకి బ్యాలెన్స్ షీట్లో ఇస్తారు కదా, ఆ బ్యాలెన్స్ని తీసుకోవాలి. అండ్ నెక్స్ట్ వన్, రామ్స్కి ఇంకేమేమి వచ్చింది ట్రాన్సాక్షన్. సో ర్యామ్కి మనం ఇక్కడ గుడ్ విల్ షేర్ చేసాం. ఎంత, 5000 గుడ్ విల్. అండ్ ద సేమ్ రీవాల్యుయేషన్ అకౌంట్, రీవాల్యుయేషన్లో కూడా ప్రాఫిట్ అనేది రామ్కి షేర్ చేస్తాం. సో ఆ వాల్యూని కూడా ఇక్కడ మనం తీసుకుంటాం. టోటల్ బ్యాలెన్స్ని క్లోజింగ్ బ్యాలెన్స్గా చూపించాలి. సో ఆ క్లోజింగ్ బ్యాలెన్స్ని న్యూ బ్యాలెన్స్ షీట్ ప్రిపేర్ చేస్తున్నప్పుడు రామ్ క్యాపిటల్ అకౌంట్. సో రామ్ క్యాపిటల్ దగ్గర ఈ క్యాపిటల్ అకౌంట్ టోటల్ క్యారీడ్ బ్యాలెన్స్ ఎంత ఉంటుందో ఆ వాల్యూని తీసుకోవాలమ్మా. ఓకేనా. సో ఇలా రామ్, మోహన్ అండ్ శ్యామ్ 3 క్యాపిటల్ అకౌంట్స్ మనం ప్రిపేర్ చేస్తున్నాం. అండ్ శ్యామ్ క్యాపిటల్ అకౌంట్ ప్రిపేర్ చేస్తున్నామంటే న్యూ పార్ట్నర్. సో తనది కూడా సేమ్ క్రెడిట్ సైడ్ ఓపెనింగ్ క్యాపిటల్ అమౌంట్ అండ్ గుడ్ విల్ అమౌంట్ అండ్ తను ఇంకేమైనా ప్రాఫిట్ ఉంటే అది చూపిస్తాం. అండ్ నెక్స్ట్ డెబిట్ సైడ్ ఏంటి, ఇక్కడ తన గుడ్ విల్ అమౌంట్ని న్యూ పార్ట్నర్, ఓల్డ్ పార్ట్నర్స్కి షేర్ చేస్తున్నాడు. రైట్, న్యూ పార్ట్నర్ గుడ్ విల్ని ఓల్డ్ పార్ట్నర్స్కి డిస్ట్రిబ్యూట్ చేస్తున్నాడు. సో ఓల్డ్ పార్ట్నర్స్కి ఎంత డిస్ట్రిబ్యూట్ చేస్తున్నాం అనేది క్యాపిటల్ అకౌంట్లో చూపించాలి. న్యూ పార్ట్నర్ క్యాపిటల్ అకౌంట్లో డెబిట్ సైడ్ రామ్ అండ్ మోహన్ వాళ్ళకి ఎంతైతే గుడ్ విల్ డిస్ట్రిబ్యూట్ చేసామో ఆ వాల్యూస్ని చూపించాలి. సో క్రెడిట్ నుండి డెబిట్ మైనస్ చేస్తాం కదమ్మా. సో క్రెడిట్ నుండి డెబిట్ మైనస్ చేస్తే అక్కడ బ్యాలెన్స్ అనేది వస్తుంది. సో ఆ బ్యాలెన్స్ అమౌంట్ని మళ్ళీ మనం బ్యాలెన్స్ షీట్లో తీసుకోవాలి. ఓకేనా. నెక్స్ట్ బ్యాలెన్స్ షీట్ ప్రిపేర్ చేస్తాం. సో నెక్స్ట్ బ్యాలెన్స్ షీట్ అంటే క్లోజింగ్ వాల్యూస్. సో రీవాల్యుయేషన్ అకౌంట్ చేస్తాం కదా మనం. సో మనకు అడ్జస్ట్మెంట్లో ఇస్తారు కదా రీవాల్యూస్ అని, అసెట్స్ ఆర్ రీవాల్యూడ్ యాజ్ అంట. సో ఎంత రీవాల్యూ అయ్యిందో ఆ వాల్యూస్ మొత్తం క్లోజింగ్ వాల్యూస్ అన్నీ తీసుకుంటే ప్రీవియస్ అండ్ ప్రజెంట్ రెండు కంపేర్ చేసుకోవాలి. ప్రీవియస్ బ్యాలెన్స్ షీట్లో ఏదేది రీవాల్యూ అయ్యిందో రీవాల్యూ వాల్యూ తీసుకోండి. ఏం చేంజ్ అవ్వకపోతే అది ఎలా ఉందో అలాగే తీసుకోవాలి, అసెట్ కానీ లయబిలిటీ కానీ. ఓకేనా. ఇలా తీసుకుంటే టాలీ అవుతుంది. అండ్ క్యాపిటల్ సైడ్ ఏమో లయబిలిటీ సైడ్ క్యాపిటల్ అకౌంట్ ప్రిపేర్ చేస్తాం కదా, వాళ్ళ క్యాపిటల్ అకౌంట్ ప్రిపేర్ చేస్తే బ్యాలెన్స్ ఎంత అమౌంట్ అయితే వచ్చిందో ఆ అమౌంట్నే మనం ఇక్కడ క్యాపిటల్ అమౌంట్గా తీసుకోవాలమ్మా, న్యూ పార్ట్నర్ అండ్ ఓల్డ్ పార్ట్నర్స్ది. ఓకే. నెక్స్ట్ న్యూ పార్ట్నర్ గుడ్ విల్ అండ్ క్యాపిటల్ అమౌంట్ని క్యాష్లా తీసుకొచ్చినట్టయితే అది క్యాష్ అనేది అసెట్ అవుతుంది కాబట్టి సో దాన్ని మనం అసెట్ సైడ్ చూపించాలి. ఓకేనా. సో ఇలా మనం ప్రిపేర్ చేస్తామమ్మా. అండ్ నెక్స్ట్ ఇంకొక ప్రాబ్లం చూడండి, క్వశ్చన్. The balance sheet of Ravi, Raju, who share profits in the ratio of 3:1 as at 31st March 2014 as follows. సో ఇక్కడ మనకి క్లోజింగ్ బ్యాలెన్స్ షీట్ ఇచ్చారమ్మా. రవి అండ్ రాజు షేర్స్ ప్రాఫిట్స్ ఇన్ ద రేషియో ఆఫ్ 3:1. సో బ్యాలెన్స్ షీట్ చూడండి. Sundry creditors 49,800, Ravi's capital account 39,600, Raju's capital account 20,400 and general reserve 8,000. Next, asset side, cash at bank 31,800, bills receivable 3,600, debtors 19,200, stock 24,000, furniture 1,200, land and building 30,000, investment 8,000. Investment entamma 8,000. Total 1,17,800. Next, on 31st March 2014, Jeevani was admitted into partnership on the following terms. సో ఇక్కడ ఓల్డ్ పార్ట్నర్స్ ఎవరమ్మా, రవి అండ్ రాజు. అండ్ న్యూ పార్ట్నర్ ఎవరిని ఇక్కడ జాయిన్ చేసుకుంటున్నారు, జీవని. ఆన్ 31st March 2014 జీవని వాజ్ అడ్మిటెడ్ ఇన్ టు ద పార్ట్నర్షిప్ ఆన్ ద ఫాలోయింగ్ టర్మ్స్. సో ఏంటి అక్కడ చూడండి,
Jeevani pays 12,000 as capital. Jeevani pays 12,000 as capital with 1/5 share. ఏనా షేర్ ఎంతమ్మా 1/5 షేర్. క్యాపిటల్ అమౌంట్ ఈస్ 12,000 అండ్ జీవని పేస్ 6,000 ఫర్ గుడ్ విల్. సో గుడ్ విల్ ఎంత తీసుకొస్తుంది ఇక్కడ 6,000. క్యాపిటల్ ఈస్ 12,000 అండ్ గుడ్ విల్ 6,000. స్టాక్ అండ్ ఫర్నిచర్ ఆర్ రెడ్యూస్డ్ బై 10%. సో ఇక్కడ మనకి రీవాల్యూడ్ వాల్యూస్ ఇవ్వలేదు, పర్సంటేజ్ ఇచ్చారు. రెడ్యూస్డ్ మీన్స్ డిక్రీజింగ్, వాల్యూ ఈస్ డిక్రీజింగ్. సో ఇక్కడ మనం 10% చేయాలి స్టాక్ అండ్ ఫర్నిచర్. సో స్టాక్ వాల్యూ ఎంత ఉందమ్మా 24,000 అండ్ ఫర్నిచర్ ఈస్ 12,000. ఓకే, సో ఆ అమౌంట్ పైన మనం 10% చేయాలి. ఓకేనా, ఆ వాల్యూ ఎంత వస్తుందో దాన్ని మాత్రమే రీవాల్యుయేషన్ అకౌంట్లో తీసుకుంటాం. నెక్స్ట్, క్రియేట్ 5% ప్రొవిజన్ ఆన్ డౌట్ఫుల్ డెబ్ట్స్ అండ్ బిల్స్ రిసీవబుల్. నెక్స్ట్ ఏం చేయమంటున్నారు 5% ప్రొవిజన్ ఫర్ డౌట్ఫుల్ డెబ్ట్స్ ఆన్. ఎక్కడ క్రియేట్ చేస్తాం మనం ఈ ప్రొవిజన్ ఫర్ డౌట్ఫుల్ డెబ్ట్స్ అని ఎలా క్యాలిక్యులేషన్ చేస్తామమ్మా డేటాస్ పైన, రైట్. డేటాస్ పైన 5%. ఇట్ మీన్స్ ఇట్ ఈస్ ఆల్సో డిక్రీజింగ్ వాల్యూ. అండ్ ద నెక్స్ట్ వన్ బిల్స్ రిసీవబుల్. బిల్స్ రిసీవబుల్ పైన కూడా 5% రెడ్యూస్ చేయమంటున్నాం. సో డిక్రీజింగ్ వాల్యూ. సో దీస్ ఆర్ ఆల్ ద అసెట్స్ డిక్రీజింగ్. సో అసెట్స్ అన్నీ ఇక్కడ ఏమవుతుందమ్మా డిక్రీజ్ అవుతుంది. సో ఆ వాల్యూస్ అన్నీ కూడా మనం మైనస్ చేయాలి. నెక్స్ట్, the value of land and building appreciated to 20%. Land and building appreciated means increasing value of the land and building ఎంతమ్మా 20%. సో ల్యాండ్ అండ్ బిల్డింగ్ వాల్యూ పైన మనం 20% చేయాలి. సో ల్యాండ్ అండ్ బిల్డింగ్ ఎంత ఉంది 30,000. సో ఆ 30,000ని మనం 20% ఇంక్రీజ్ చేయాలి. ఓకేనా. నెక్స్ట్, ప్రిపేర్ రీవాల్యుయేషన్ అకౌంట్, పార్ట్నర్స్ క్యాపిటల్ అకౌంట్ అండ్ బ్యాలెన్స్ షీట్. ప్రిపేర్ రీవాల్యుయేషన్ అకౌంట్, పార్ట్నర్స్ క్యాపిటల్ అకౌంట్ అండ్ బ్యాలెన్స్ షీట్. సో ఫస్ట్ వన్ ఏం చేయాలమ్మా మనం సాక్రిఫైజింగ్ రేషియో. వై? బికాస్ ఫర్ డిస్ట్రిబ్యూటింగ్ ద గుడ్ విల్. సో మనం గుడ్ విల్ని డిస్ట్రిబ్యూట్ చేయాలి అంటే సాక్రిఫైజింగ్ రేషియో కావాలి. సో సాక్రిఫైజింగ్ రేషియోకి ఫార్ములా ఏంటి ఓల్డ్ రేషియో మైనస్ న్యూ రేషియో, రైట్. ఓల్డ్ రేషియో మైనస్ న్యూ రేషియో. బట్ ఇక్కడ మనకి న్యూ రేషియో డైరెక్ట్గా ఇవ్వలేదు. సో మనమే క్యాలిక్యులేషన్ చేయాలి. ఆల్రెడీ మనం కొన్ని సిచ్యువేషన్స్ అనేది డిస్కస్ చేసాం. న్యూ రేషియో, క్యాలిక్యులేషన్ ఆఫ్ న్యూ ప్రాఫిట్ షేరింగ్ రేషియోస్ ఇన్ ద 4 సిచ్యువేషన్స్. మనం 4 సిచ్యువేషన్స్లో మనం క్యాలిక్యులేషన్ చేస్తాం న్యూ ప్రాఫిట్స్ అనేది. సో ఇక్కడ ఇది ఏమవుతుంది, ఇది ఏ సిచ్యువేషన్ అవుతుంది చూడండి అమ్మా ఫస్ట్ సిచ్యువేషన్. సో ఫస్ట్ సిచ్యువేషన్ అంటే ఓల్డ్ పార్ట్నర్ షేరింగ్ రేషియోలో న్యూ పార్ట్నర్ 1/5 షేర్తో జాయిన్ చేసుకుంటున్నారు. సో ఇక్కడ ఏమనుకోవాలి మనం టోటల్ షేర్ ఈజ్ అజ్యూమింగ్ యాజ్ 1. సో రిమైనింగ్ షేర్ని క్యాలిక్యులేట్ చేసి ఆ రిమైనింగ్ షేర్ని ఓల్డ్ పార్ట్నర్ షేర్స్కి ఇంటూ చేయాలి. ఓకే, రిమైనింగ్ షేర్ క్యాలిక్యులేట్ చేసి రిమైనింగ్ షేర్ని ఓల్డ్ పార్ట్నర్ షేర్స్కి ఇంటూ చేయాలి. సో ఫస్ట్ రాజు అండ్ రవి ఎంత ఉందమ్మా రవి ఈజ్ టు రాజు 3:1. రవి అండ్ రాజు ఎంత ఉంది రేషియో 3:1. అండ్ జీవని న్యూ షేర్ ఎంత 1/5. జీవని షేర్ ఎంత ఇచ్చారు ఇక్కడ 1/5. సో వీఆర్ అజ్యూమింగ్ యాజ్ టోటల్ షేర్ ఈక్వల్స్ టు 1. సో ఇక్కడ మనం ఏమనుకుంటున్నాం టోటల్ షేర్ని 1 అనుకుంటున్నాం. సో రిమైనింగ్ షేర్ ఈక్వల్స్ టు రిమైనింగ్ షేర్కి ఫార్ములా ఏంటమ్మా టోటల్ షేర్ మైనస్ న్యూ పార్ట్నర్ షేర్. total share minus new partner share. Here total share equals to 1. 1 minus new partner share 1/5. 1 minus 1/5. So చూడండి LCM 5. LCM ఎంత వస్తుందమ్మ ఇక్కడ 5. Next 1/1 into 5. 5 minus 1. 5 minus 1 4 divided by 5. So remaining share ఎంత వచ్చింది ఇక్కడ మనకి 4/5.
ఓకే, రిమైనింగ్ షేర్ ఎంత 4/5. సో ఈ రిమైనింగ్ షేర్ని మనం ఓల్డ్ పార్ట్నర్ షేర్స్కి ఇంటూ చేస్తే న్యూ రేషియో అనేది వస్తుంది, రైట్. ఓకే, ఓల్డ్ షేర్ ఎంత ఉందమ్మా ఇక్కడ, రవి 3:1, దట్ ఈస్ 3/4. రాజు 1/4. 3/4 ఇంటూ రిమైనింగ్ షేర్ ఎంత 4/5. 3/4 ఇంటూ 4/5 అండ్ రాజు 1/4 ఇంటూ 4/5. రాజు 1/4 ఇంటూ 4/5. సో ఇంటూ చేయండి, 3 4s are 12, 4 5s are 20. అండ్ నెక్స్ట్ రాజు 1 4s are 4, 4 5s are 20. అండ్ నెక్స్ట్ వన్ జీవని న్యూ పార్ట్నర్ షేర్ ఎంత 1/5 ఇంటూ మనకి ఇక్కడ ఏం అవ్వాలి, డినామినేటర్ అనేది సేమ్ అవ్వాలి. డినామినేటర్ ఎంత ఉంది ఇక్కడ 20. సో 20 డివైడెడ్ బై 5 4. సో మనం ఇక్కడ 4ని ఇంటూ చేస్తున్నాం, 4/4. 4 1s are 4 and 5 4s are 20. దట్ ఈస్ 12:4:4. ఎంత వచ్చిందమ్మా 12:4:4. సో మళ్ళీ దీన్ని మనం కట్ చేయొచ్చు, 4 1s are 4 3s are. సో 3:1:1. న్యూ రేషియో ఎంత వచ్చిందమ్మా 3:1:1. యాక్చువల్లీ 12:4:4. సో మళ్ళీ కట్ చేయొచ్చు కదా, 4 1s are 4 1s are and 4 3s are. సో 3:1:1. ఇదేమవుతుంది న్యూ రేషియో. ఇక్కడ మనకి ప్రాబ్లంలో న్యూ రేషియో ఇవ్వలేదు. ఫస్ట్ ప్రాబ్లంలో న్యూ రేషియో ఇచ్చారు కాబట్టి మనం న్యూ రేషియో క్యాలిక్యులేట్ చేయాలి, డైరెక్ట్గా సాక్రిఫైజింగ్ రేషియో చేసాం. బట్ ఇక్కడ న్యూ రేషియో ఇవ్వలేదు కాబట్టి ఇది సిచ్యువేషన్ 1. సో ఓల్డ్ రేషియో నుండి అంటే ఇక్కడ ఓల్డ్ రేషియోకి రిమైనింగ్ షేర్ని మల్టిప్లై చేస్తున్నాం. సో రిమైనింగ్ షేర్ ఎలా వస్తుంది, టోటల్ షేర్ 1. టోటల్ షేర్ నుండి న్యూ పార్ట్నర్ షేర్ని మైనస్ చేస్తే రిమైనింగ్ షేర్ అనేది వస్తుంది, రైట్. నెక్స్ట్ ట్రీట్మెంట్ ఆఫ్ గుడ్ విల్. సో ఇక్కడ మనం గుడ్ విల్ని షేర్ చేయాలి. ఎంతమ్మా గుడ్ విల్ అమౌంట్ 6,000. సో సాక్రిఫైజింగ్ రేషియోలో గుడ్ విల్ అనేది షేర్ చేస్తాం, రైట్. సో సాక్రిఫైజింగ్ రేషియోకి ఫార్ములా ఏంటి, ఓల్డ్ రేషియో మైనస్ న్యూ రేషియో. సో ఓల్డ్ రేషియో ఎంతమ్మా 3:1 అంటే 3/4 మైనస్ న్యూ రేషియో 3:1:1 3/5. 3/4 మైనస్ 3/5 ఎల్సిఎం 20. ఓకే, నెక్స్ట్ సేమ్ ఇందాక చేసాం కదమ్మా, డినామినేటర్స్ని మనం ఇక్కడ డివైడ్ చేయాలి. 20 డివైడెడ్ బై 4 5. 5 3s are 15. నెక్స్ట్ 20 డివైడెడ్ బై 5 ఏమొస్తుంది 4. సో 4 3s are 12. 15 మైనస్ 12 3. 3/20. ఇక్కడ మళ్ళీ రాస్తానమ్మా చూడండి, 20 డివైడెడ్ బై 4. ఓకేనా, నెక్స్ట్ ఏమవుతుంది 5 డివైడెడ్ బై 20. సో ఇక్కడ డివైడ్ అవుతుందంటే అక్కడ పైకి వెళ్తే మల్టిప్లై చేస్తుంది. సో 4 డివైడెడ్ బై 20 అంటే 4 1s are 4 5s are. అండ్ నెక్స్ట్ 5 డివైడెడ్ బై 20 అంటే 5 1s are 5 4s are. సో 1. 5 3s are 15. నెక్స్ట్ 4 3s are 12. 15 minus 12 3 divided by 20. 3/20. Next Raju 1/4 minus new ratio 1/5. Same LCM 20 and denominator divide చేస్తున్నాం. 5 1s are 5 and 4 1s are 4. 5 minus 4 1 divided by 20. So Ravi and Raju is to 3:1. 3:1. So ఈ రేషియోతోని మనం ఏం చేయాలమ్మా గుడ్ విల్ని డిస్ట్రిబ్యూట్ చేయాలి. సో 3/4 అండ్ 1/4. ఎంత గుడ్ విల్ 6,000. 6,000 ఇంటూ 3/4 4,500 అండ్ 6,000 ఇంటూ 1/4 1,500. రైట్. నెక్స్ట్ రీవాల్యుయేషన్ అకౌంట్లో మనకి ఇక్కడ వాల్యూస్ ఇవ్వకుండా పర్సంటేజ్ ఇచ్చారు. డిక్రీజింగ్ వాల్యూ. స్టాక్ ఎంత రెడ్యూస్ చేయమన్నారమ్మా 10%. యాక్చువల్లీ స్టాక్ వాల్యూ 24,000. సో 24 ఇంటూ 10% 2,400. ఈ 2,400ని మనం ఇక్కడ తీసుకుంటాం రీవాల్యుయేషన్ అకౌంట్. అసెట్ డిక్రీజ్ అయింది కాబట్టి డెబిట్ సైడ్.
నెక్స్ట్ బిల్స్ రిసీవబుల్ 5%. బిల్స్ రిసీవబుల్ 5%. బిల్స్ రిసీవబుల్ అమౌంట్ ఈజ్ 3600. సో 3600 ఇంటూ 5 180. నెక్స్ట్ ఫర్నిచర్ 1200. ఓకే, ఇది కూడా రెడ్యూస్ చేశారు. ఎంతమ్మా 10%. సో 1200 ఇంటూ 10 120. ఓకేనా. నెక్స్ట్ డేటాస్ 19200. డేటాస్ ఎంత 19200. మనని ఇక్కడ ప్రొవిజన్ ఫర్ డౌట్ఫుల్ డెబ్ట్స్ 5% చేయమన్నారు. సో 19200 ఇంటూ 5% 960. ఓకే. నెక్స్ట్ ల్యాండ్ అండ్ బిల్డింగ్ అప్రిసియేటెడ్ టు 20%. సో ఇక్కడ ఇంక్రీజ్ చేశారు అసెట్ వాల్యూ. సో అసెట్ ఇంక్రీజ్ అయినప్పుడు క్రెడిట్ సైడ్ చూపించాలి రీవాల్యుయేషన్ అకౌంట్లో. ల్యాండ్ అండ్ బిల్డింగ్ వాల్యూ ఎంతమ్మ ఇక్కడ 30,000. సో ఇంక్రీజింగ్ అప్రిసియేషన్ 20%. 30,000 ఇంటూ 20% 6,000. ఓకే, ఎంతమ్మా 6,000. అండ్ ద నెక్స్ట్ వన్ మనకి ఇక్కడ బ్యాలెన్స్ షీట్లో జనరల్ రిజర్వ్ ఇచ్చారు, రైట్. సో జనరల్ రిజర్వ్ ఇచ్చారు. మనం ఏంటమ్మా పాయింట్స్ ఏంటి మనం అడ్మిషన్ అయినప్పుడు పార్ట్నర్ ప్రిపేర్ చేయాల్సింది? ఫస్ట్ వన్ న్యూ ప్రాఫిట్ షేరింగ్ రేషియో, సెకండ్ వన్ ట్రీట్మెంట్ ఆఫ్ గుడ్ విల్, అండ్ థర్డ్ వన్ రీవాల్యుయేషన్ అకౌంట్, అండ్ ఫోర్త్ వన్ జనరల్ రిజర్వ్, డిస్ట్రిబ్యూషన్ ఆఫ్ జనరల్ రిజర్వ్, రైట్. సో ఇక్కడ మనకి జనరల్ రిజర్వ్ కూడా వచ్చింది. సో జనరల్ రిజర్వ్ని కూడా మనం డిస్ట్రిబ్యూట్ చేయాలి. ఎవరికి? ఓల్డ్ పార్ట్నర్స్కి. సో ఓల్డ్ పార్ట్నర్స్ రేషియో ఎంత అమ్మా 3:1. సో జనరల్ రిజర్వ్ ఎంత ఇచ్చారు ఇక్కడ 8000. 3:1 మీన్స్ 3/4 అండ్ 1/4. 8000 ఇంటూ 3/4 6000 అండ్ 8000 ఇంటూ 1/4 2000. ఓకే, జనరల్ రిజర్వ్ కూడా మనం ఇక్కడ డిస్ట్రిబ్యూట్ చేయాలి. సో ఎంట్రీస్ చూడండి అమ్మ. సో ఫస్ట్ ఎంట్రీస్ ఏమొస్తుంది? ఫర్ న్యూ పార్ట్నర్స్ క్యాపిటల్. సో న్యూ పార్ట్నర్ క్యాపిటల్ ఎంట్రీ అండ్ గుడ్ విల్ ఎంట్రీ. నెక్స్ట్ గుడ్ విల్ డిస్ట్రిబ్యూషన్ అండ్ జనరల్ రిజర్వ్ డిస్ట్రిబ్యూషన్ అండ్ పార్ట్నర్స్ రీవాల్యుయేషన్ వాల్యూ. సో ఫస్ట్ వన్ ఏంటి? క్యాష్ అకౌంట్. సో ఇక్కడ క్యాపిటల్ ఎంతమ్మా? న్యూ పార్ట్నర్ జీవని క్యాపిటల్ 12,000. తో క్యాష్ అకౌంట్ ఎటా టు జీవని అకౌంట్. క్యాష్ అకౌంట్ ఎటా టు జీవని అకౌంట్ 12,000. నెక్స్ట్ గుడ్ విల్ క్యాష్ అకౌంట్ ఎటా టు జీవని అకౌంట్. గుడ్ విల్ 6,000. నెక్స్ట్ ఈ క్యాపిటల్ ఈ గుడ్ విల్ అమౌంట్ని పార్ట్నర్స్కి షేర్ చేయాలి. సో జీవని అకౌంట్ ఎటా టు రవి అకౌంట్ అండ్ రాజు అకౌంట్. ఎంత? గుడ్ విల్ అనేది కొత్త రేషియో వచ్చింది కదమ్మా 3:1. ఆ రేషియోతోనే మనం ఇక్కడ వర్కింగ్ నోట్స్లో చేసాం కదా 4,500 అండ్ 1,500. ఓకే. నెక్స్ట్ రీవాల్యుయేషన్ ఆఫ్ అసెట్స్ అండ్ లయబిలిటీ. సో రీవాల్యుయేషన్ అసెట్స్ ఏమేమైందమ్మా ఇక్కడ? అసెట్స్ అన్నీ కూడా డిక్రీజ్ అయ్యాయి. సో అసెట్ డిక్రీజ్ అయినప్పుడు రీవాల్యుయేషన్ అకౌంట్ ఎటా టు అసెట్ అకౌంట్. సో రీవాల్యుయేషన్ అకౌంట్ ఎటా టు ఫస్ట్ వన్ స్టాక్ అకౌంట్. ఎంత డిక్రీజ్ అయింది? మనం క్యాలిక్యులేషన్ చేసిన పర్సంటేజ్ వాల్యూ మాత్రమే తీసుకుంటున్నాం, రైట్. రీవాల్యుయేషన్ అకౌంట్లో ఓన్లీ డిఫరెన్స్ అమౌంట్ అది ఇంక్రీజ్ కావచ్చు డిక్రీజ్ కావచ్చు. ఎంత డిక్రీజ్ అవుతుందో ఆ అమౌంట్నే తీసుకోవాలి. ఓకేనా. ఎంతమ్మా 2,400. అండ్ ఫర్నిచర్ డిక్రీజ్డ్ బై 120. రీవాల్యుయేషన్ అకౌంట్ ఎటా టు ఫర్నిచర్ అకౌంట్. నెక్స్ట్ రీవాల్యుయేషన్ అకౌంట్ ఎటా టు డేటాస్ అకౌంట్. సో డేటాస్ వాల్యూ కూడా ఇక్కడ డిక్రీజ్ అయింది, దట్ ఈస్ 960. నెక్స్ట్ రీవాల్యుయేషన్ అకౌంట్ ఎటా టు బిల్స్ రిసీవబుల్. బిల్స్ రిసీవబుల్ ఎంత డిక్రీజ్ అయింది 180. అండ్ ద నెక్స్ట్ వన్ ల్యాండ్ అండ్ బిల్డింగ్ అకౌంట్ ఎటా టు రీవాల్యుయేషన్ అకౌంట్. ఇక్కడ ల్యాండ్ అండ్ బిల్డింగ్ వాల్యూ అనేది ఇంక్రీజ్ అవుతుంది. ఎంత? 20%. ఎంత వచ్చిందమ్మా మనకి 6,000. సో ఇది ఇంక్రీజింగ్ వాల్యూ. అసెట్ ఇంక్రీజ్ అయితే క్రెడిట్ సైడ్, డిక్రీజ్ అయితే డెబిట్ సైడ్. సో ఇప్పుడు నెక్స్ట్ ఏంటి? రీవాల్యుయేషన్ అకౌంట్ని ప్రిపేర్ చేస్తున్నాం. సో రీవాల్యుయేషన్ అకౌంట్ ఇప్పుడు అసెట్ మనకి ఇక్కడ ఇంక్రీజ్ అయింది, దట్ ఈస్ ల్యాండ్ అండ్ బిల్డింగ్. సో ల్యాండ్ అండ్ బిల్డింగ్ 6,000 అండ్ డెబిట్ సైడ్ స్టాక్ 2,400, ఫర్నిచర్ 120, డేటాస్ 960, బిల్స్ రిసీవబుల్ 180. ఇంకా ఏమీ లేవు అసెట్స్ లయబిలిటీస్, ఇంకా ఏవి చేంజెస్ లేవు. సో టోటల్
6,000 అండ్ 6,000. సో ఇక్కడ నుంచి మనం వీటిని మైనస్ చేస్తున్నాం. క్రెడిట్ టోటల్ నుండి డెబిట్ టోటల్ మైనస్ చేస్తే ప్రాఫిట్ ఎంత వచ్చిందని ఇక్కడ 6,000. సో ఈ 6,000 ప్రాఫిట్ని మనం పార్ట్నర్స్కి 6,000 మైనస్ 3,660 మైనస్ చేస్తే మనకి 2,340. రీవాల్యుయేషన్ ప్రాఫిట్ ఎంత వచ్చింది? 2,340. సో ఈ 2,340 రీవాల్యుయేషన్ ప్రాఫిట్ని మనం ఓల్డ్ పార్ట్నర్స్కి షేర్ చేయాలి ఇన్ ద ఓల్డ్ రేషియో. సో వాళ్ళ ఓల్డ్ రేషియో అయితే ఎంత ఉందో ఆ రేషియోతోనే మనం ఇక్కడ ఈ రీవాల్యుయేషన్ ప్రాఫిట్ అనేది షేర్ చేయాలి. సో 3/4 అండ్ 1/4. 2,340 ఇంటూ 3/4 1,755 అండ్ 585. ఓకే, రీవాల్యుయేషన్ అకౌంట్ ఈజ్ క్లోజ్. అండ్ నెక్స్ట్ వన్ పార్ట్నర్స్ క్యాపిటల్ అకౌంట్. సో ఇక్కడ మనం ఒకటే అకౌంట్లో అందరి పార్ట్నర్స్ చూపిస్తున్నాం. సో మీరు సపరేట్గా చేసుకున్న ప్రాబ్లం లేదు. సో ఇక్కడ నేను కంబైన్డ్గా చెప్తున్నాను కాబట్టి మీరు వీటిని సపరేట్గా ప్రిపేర్ చేయండి అమ్మా. ఓకేనా? సపరేట్గా ప్రిపేర్ అంటే మనం ఫస్ట్ చేస్తాం కదా, ఎవరిది వాళ్ళకి సపరేట్గా రామ్, మోహన్ అండ్ శ్యామ్. సో ఇక్కడ ఏంటంటే రవి, రాజు, జీవన్ ఒకటే దగ్గర చూపిస్తున్నాం టైం సేవింగ్ కోసం. ఏంటంటే ఒకటే ప్రోఫార్మాలో మనం కాలమ్స్ అనేది ఎక్కువ తీసుకుంటున్నాం. ఓకేనా? సో మీరు అలా కావాలనుకుంటే అలా చేసుకోండి, క్లియర్గా ఉంటుంది, కన్ఫ్యూజన్ అనేది ఉండదు. ఓకేనా? పర్టికులర్స్ రవి, రాజు అండ్ జీవని. సో ఫస్ట్ బ్యాలెన్స్ బ్రాట్ డౌన్. సో అందరికీ సేమ్ వస్తుంది. ఓపెనింగ్ బ్యాలెన్స్ అన్నప్పుడు వాళ్ళ క్యాపిటల్ అమౌంట్ రాయాలి. రవి 39,600 అండ్ రాజు 20,400. అది మనకి ఇక్కడ క్వశ్చన్లో ఇచ్చారు కదమ్మా, బ్యాలెన్స్ షీట్లో 39,600 అండ్ 20,400. ఓకే, నెక్స్ట్ బై రీవాల్యుయేషన్ ప్రాఫిట్. సో రీవాల్యుయేషన్ ప్రాఫిట్ ఎంత వచ్చిందమ్మో ఓల్డ్ పార్ట్నర్స్కి 1,755 అండ్ 58. ఫస్ట్ ఓల్డ్ పార్ట్నర్స్ చేద్దాం, నెక్స్ట్ న్యూ పార్ట్నర్. ఓకేనా? ఓల్డ్ పార్ట్నర్స్కి ఎంత వచ్చింది? 1,755 అండ్ 585. నెక్స్ట్ బై క్యాష్. బై క్యాష్ ఎంత? 12,000. క్యాష్ ఎంత వచ్చిందమ్మ ఇక్కడ? 12,000. ఎవరిది? జీవని. సో జీవని ఎంత తీసుకొస్తుంది క్యాపిటల్? 12,000 అండ్ గుడ్ విల్ 6,000. సో జీవని కాలంలో 12,000 క్యాపిటల్ అండ్ 6,000 గుడ్ విల్. నెక్స్ట్ బై జీవని. బై జీవని. సో వీళ్ళకి వచ్చింది కదమ్మా ఇక్కడ గుడ్ విల్ వచ్చింది కదా జీవని దగ్గర నుంచి ఓల్డ్ పార్ట్నర్స్కి ఎంత? 4,500 అండ్ 1,500. సో 4,500 ఫర్ రవి అండ్ 1,500 ఫర్ రాజు. నెక్స్ట్ జనరల్ రిజర్వ్. జనరల్ రిజర్వ్ కూడా మనం ఇక్కడ డిస్ట్రిబ్యూట్ చేసాం. ఎంత? 6,000 అండ్ 2,000. అండ్ క్రెడిట్ సైడ్. సో జీవనిది ఇక్కడ ఏమవుతుంది? జీవని గుడ్ విల్ అనేది వీళ్ళిద్దరికి షేర్ అవుతుంది. సో మళ్ళీ ఇక్కడ మనం చూపిస్తున్నాం డెబిట్ సైడ్. సో జీవని అకౌంట్లో ఏమవుతుంది? ఇది డెబిట్ అవుతుంది. 6,000లో ఇక్కడ 4,500 రవి అండ్ 1,500 రాజు. సో క్రెడిట్ బ్యాలెన్స్ నుండి డెబిట్ బ్యాలెన్స్ మైనస్ చేస్తే బ్యాలెన్స్ క్యారీ డౌన్ ఫర్ రవి 51,855 అండ్ రాజు 24,485 అండ్ జీవని 12,000. ఓకే, సో ఇది ఏంటంటే కంబైన్డ్గా చేశానమ్మా ఇక్కడ. సో మీరు ఒకసారి ట్రై చేయండి, దీన్ని మీరు సపరేట్గా ప్రిపేర్ చేయండి. ఓకేనా? నెక్స్ట్ బ్యాలెన్స్ షీట్. సో బ్యాలెన్స్ షీట్లో చూడండి అమ్మా, ఇక్కడ క్యాష్ ఎట్ బ్యాంక్ 31,800 అండ్ ఇంకొక క్యాష్ ఉంది కదా ఇక్కడ జీవనీస్ న్యూ పార్ట్నర్ క్యాపిటల్ అండ్ గుడ్ విల్ టోటల్ 49,800. బిల్స్ రిసీవబుల్ వాల్యూ ఇస్ 3,600. సో డిక్రీజ్ అయింది కాబట్టి అన్ని వాల్యూస్ను కూడా మనం ఇక్కడ మైనస్ చేస్తున్నాం అమ్మ. చూడండి 3,600 మైనస్ 180. సో 3,420. సేమ్ డేటాస్ నుండి కూడా డిక్రీజింగ్ వాల్యూ మైనస్ చేసాం. స్టాక్ నుండి కూడా మైనస్. ఫర్నిచర్లో కూడా మైనస్. ల్యాండ్ అండ్ బిల్డింగ్ అప్రిసియేషన్ కాబట్టి ల్యాండ్ అండ్ బిల్డింగ్ వాల్యూకి అప్రిసియేషన్ వాల్యూ దట్ ఈస్ 6,000ని ప్లస్ చేస్తున్నాం. సో టోటల్ అసెట్స్ ఈజ్ 1,38,140. సో రిమైనింగ్ అసెట్స్ కూడా ఇంకేమైనా ఉంటే అవి కూడా తీసుకోవాలి. సో ఇన్వెస్ట్మెంట్ ఉంది మనకి, అక్కడ చేంజెస్ అనేది ఏమీ అవ్వలేదు. సో ఇన్వెస్ట్మెంట్ అమౌంట్ ఎంత? 8,000. ఆ ఇన్వెస్ట్మెంట్ కూడా ఇక్కడ తీసుకుంటున్నాం. టోటల్ 1,38,140. అండ్ డెబిట్ సైడ్ లయబిలిటీస్ క్రెడిటార్స్ 49,800 అండ్ క్యాపిటల్ చూడండి అమ్మ ఇక్కడ రవి క్యాపిటల్ 51,855, రాజు 24,485 అండ్ జీవని
12,000. ఓకేనా. సో ఇలా అసెట్స్ అండ్ లయబిలిటీస్ని టాలీ చేస్తాం. ఇక్కడ చేంజ్ ఏంటంటే న్యూ ప్రాఫిట్ షేరింగ్ రేషియోని మనమే క్యాలిక్యులేట్ చేస్తాం అండ్ పార్ట్నర్స్ క్యాపిటల్ అకౌంట్ అనేది ఒకే దగ్గర చేసాము. సో మీరు ఒకే దగ్గర లేదు అనుకుంటే సపరేట్గా ప్రిపేర్ చేయండి. ఓకేనా. ఇక్కడ ఉన్నాయి కదా ఈ ఐటమ్స్ని చూస్తూ డెబిట్ క్రెడిట్లో పోస్ట్ చేయండి. ఓకేనా. సో ఈ 3 ఐటమ్సే వస్తాయి. ఓకే. ఓకే మా.